ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానం మీ కొరకు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ చరణం. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధులుడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ లోకంలో ఏమేమి చేశామో, ఎలా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, మనం ఏమై ఉన్నామో, మన స్థితిని గతిని ఎరిగిన దేవుడు, మన పట్ల కార్యములు జరిగించగలిగే దేవుడు ఆయనే అని తెలియపరుచుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ఈ దినాన్ని గ్రూప్లో ఉన్న బిడ్డల కోసం, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల కోసం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మహాగురుడ మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కృపగల దేవుడు, దయగల రాజు, నీ పరిశుద్ధమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా సహాయం దయచేయమని, సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు దీవించమని, వాట్సాప్లో, ఫేస్బుక్ నెట్వర్క్, యూట్యూబ్ పరిచయం బిడ్డలందరినీ పేరుపరచమని ప్రభా ఆశీర్వదించమని, ఈ దినము ప్రభా నైనా ప్రారంభం మొదలుకొని తుది వరకు ఆయా వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి పనులను, వారు కలిగిన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచి నడిపించుకుంటారని, స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటారని, మాకు కలిగిన కృపను బట్టి నీ నామను హెచ్చించుకుంటారని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుకుంటూ మా ప్రార్థనలకు సమాధానం దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమెన్.